తులసి ఇంకా పూల దగ్గరే ఉన్నారా? హోమానికి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. అలాగేనమ్మా. ముందు తీసుకొచ్చేసి మిగతా లిస్ట్ సాయంత్రం చెప్తా. మీరు వెళ్ళి పెద్దయ్య గారు రెడీ అయ్యారో లేదో చూడండి. రెడీ అవుతున్నారమ్మా. పంతులు గారు, అమ్మా అప్పలాచారి గారు ఇంకా రాలేదా? ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి, అది చూసుకుని హోమానికి వచ్చేస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లేపండి లేపండి. ఎంత మంచి పని చేసావురా, నా బంగారం రాదు. రే హోమానికి టైం అవుతుంది, పద పద. రే కృష్ణ, ఈ రోజుతో చక్రపాణి గారింట్లో హోమం పూర్తవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ లైన్ లో పెట్టావా? గుడివాడ చౌదరి గారి ఇంట్లో 5 రోజులు పెళ్లి లైన్ లో పెట్టాను గురుగారు. నెక్స్ట్ మంత్ వరకు మన షెడ్యూల్ ఫుల్ బిజీ. అన్నా, నీ గురించి ఇసుక మాఫియా అంటూ బ్యాడ్ గా పేపర్ రాసిన తీసుకొచ్చిన. గురుగారు నమస్కారం. బండి పెట్టి వచ్చారా? అలాగే గురుగారు, పార్క్ చేసి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకురా, హోమానికి ఇంకా టైం ఉంది కదా. నది ఒడ్డునున్న ఇసుకి సక్రమంగా అమ్ముకుంటే నీకేంటి, అక్రమంగా అమ్ముకుంటే నీకేంట్రా లుచ్చా. చేతిలో పెన్నుంటే పెద్ద పుడింగివరా, పేపర్ నయ్యాల. వాడేమిట్రా తలకాయ కొబ్బరికాయలా పగలగొట్టాడు? మనం పూజలు చేస్తే కొబ్బరికాయలు పగల కొడతాం, వాళ్ళు పూజలు చేస్తే తలకాయలు పగల కొడతాం. నీ పిండాకుడు. ఇంకోసారి పేపర్లో నా గురించి రాస్తే తల పగల కొట్టను, తల తీస్తా. ఇలాంటి వాళ్ళని తగిలించావేంట్రా? పద. ఆ పూల పండ్లు వచ్చాయా? దిక్కులు చూస్తున్నాడు కృష్ణమాచారి. ఈ తమలపాకులు తీసుకెళ్ళి హోమం దగ్గర పెట్టు. ఈ రోజు హోమం చివరి రోజు. ఒరే సుబ్రహ్మణ్యం, పంతులు గారు కొంచెం మంట తగ్గించండి, పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు. ఒరే అప్రాచ్య ప్రదర్శనలారా, హోమం చేస్తే పొగ సెగ రాక పులిహోర పాయసాలు వస్తాయేమిట్రా? పంతులు గారు, పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు. కాస్త నెయ్యి పుల్లలు వేయడం తగ్గించండి. తగ్గించడానికి ఏమన్నా చలమంటే ఏమిట్రా? పరమ పవిత్రమైనటువంటి హోమం. 4 పుల్లలు వేయి. వేస్తున్నాడు గురుగారు. ఇంకాసిన వేయి. హోమం కథ గురువు గారు, కొంచెం ఓపిక పట్టండి.
ఆహుతి సమర్పయామి. అయ్యా చక్రపాణి గారు, హోమం పూర్తయింది. దీని ఫలితం అంతా మీకే దక్కుతుంది. రేపటి నుంచి మీరు కుర్చీలోంచి లేచి గంతులు వేస్తారండి. అయ్యగారు ముసలాడు అలా పడిపోయాడేమిటి? అయ్యగారు అయ్యగారు అంటే రెస్ట్ తీసుకుంటున్నాడా? రెస్ట్ తీసా. అయ్యగారు అయ్యగారు మై గాడ్ హీస్ గాన్. నీకెందుకు? ఆయన చనిపోయాడు. ఒకవేళ మా అయ్యగారు చంపేశారు పంతులు. మేము చంపేయడం ఏంట్రా అప్రాచ్యవేత్త? ఆయుష్ కూడా ఎతగాడు పోయాడు. కొంపదేశం మంత్రం కేసు మా మీద వేస్తారా ఏమిటి? ఏ లాయరో ఏమైంది? అయ్యా పెద్దయ్య గారు ఇప్పుడే పోయారండి. జస్ట్ గాన్. నరికేయండి రా వాళ్ళని. ఆమె నరికేస్తా, నరికించుకుంటాం మరి. పంచెలు బిగించి పరిగెత్తండి రా. ఏయ్, పంతులు, ఆగు. ఒరే, ఇంకా నేను పరిగెట్టలేను రా. ఒరే, వంగున్నాం కాబట్టి బతికిపోయావురా, లేకపోతే మన ప్రాణాలు పోయేవిరా. క్యాబ్స్ వచ్చాయి. క్యాబ్స్ ఎవరు ఏమిటో నేనే బుక్ చేశాను గురుగారు. ఎక్కండి. అన్నా వాళ్ళు ఎస్కేప్ అయ్యారన్నా. ఇంటి పంతులు కదా అని హోమం పనులు నీకప్ప చెప్తే ఇట్లాంటి పంతులు దొరికొస్తావరా? చెప్పాలి కౌంటరు. అయ్యయ్యా వాళ్ళని ఆన్లైన్ లో పట్టుకొని మొబైల్ లో కాంటాక్ట్ చేసి పూజ చేయించానయ్యా. సత్య ప్రమాణికంగా ఇల్లు అడ్రస్ నాకు తెలియదయ్యా. ఒరే నారి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పంతులు వదలొద్దు. గుళ్ళు, గోపురాలు, వీధులు, ఓడలు, అగ్రహారాలు అన్నీ వెతకండి. ఎక్కడ కనిపించిన అడ్డంగా నరికేయండి. ఎలా పారిపోతారో, ఎక్కడ దాక్కుంటారో నేను చూస్తాను. ఆజాద్ భాయ్ ఎక్కడున్నారండి? ఉదర్హాయ్, నీకు ముస్లిం సోదరులు కూడా తెలిసే ఉంటారా చారి? తెలుసు గురుగారు. సలాం వాలేకుం కృష్ణ భాయ్. సలాం సలాం. ఎలా ఉన్నారు భాయ్? మస్త్ ఆప్కే దువా సాబ్. చూడు భాయ్, మీ మసీదులో మేము కొంచెం మీటింగ్ పెట్టుకుంటాం. మీది మాది ఏముంది బాయ్, ఇదంతా మనందరిది. మనుషులకు సపరేట్ సపరేట్ దేవుళ్ళు ఉంటారు గాని భగవాన్ సబ్కే లియే ఏకే నాచారి సాబ్. కృష్ణ బాయ్, థ్యాంక్ యూ భాయ్. నామ్ యాద్ రఖి. నమస్కారం. ఎంతకాలం అని మసీదులో దాక్కుంటాం? పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? మంచోళ్ళు పోలీసులకు భయపడతారు కానీ రౌడీలు ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఏమిట్రా మన పరిస్థితి? ఆ ముసలాడు చావు మన చావుకి వచ్చింది ఏమిట్రా? ఆ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మనం ఎక్కడికైనా పారిపోతే? ఎక్కడికి? అమెరికా. అమెరికాకా? ఏమిట్రా కాస్త బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా పిచ్చి వదవా. నేను రాను గాక రాను. గురుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మన వాళ్ళు ఎవరు ఖండాంతరాలు దాటలేదా? అక్కడ పూజలు వ్రతాలు చేయట్లేదా ఏంటి? ఒకసారి ఓపిక్ గా ఆలోచించండి. మనం గాని అమెరికా వెళ్తే మనకి 2 అడ్వాంటేజ్లు. ఒకటి, ఈ వెధవల దగ్గర నుంచి పారిపోవచ్చు. రెండోది, మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే, కానీ అక్కడ డాలర్ కి 66 రూపాయలు. మీరు ఒకసారి ఓపిక్ గా ఆలోచిస్తే మన జీవితాలన్నీ కక్కలాడిపోతాయి గురుగారు. వినడానికి చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆ రౌడీల చేతుల్లో పనసపొట్టు అయిపోయి కంటే మన కృష్ణమాచారి మాట విని అమెరికా చెక్కేయడమే మంచిది గురు. 7 సార్లు సుంఠల్లారా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ అమెరికా ప్రయాణం ఒప్పుకోను రా. గురుగారు గురుగారు ఏంటో మన ఇంట్లో మనమే దొంగల్లా దాక్కోవాల్సి వస్తుంది. అందుకే గురుగారు మన కృష్ణమాచారి చెప్పినట్టు చక్కగా అమెరికా చెక్కేద్దాం. రేయ్, గండం గట్టెక్కడం సరేరా, ఖండాంతరాలు దాటితే జ్ఞానం నశిస్తుందిరా. అవన్నీ పాత వాళ్ళు గురుగారు. ఇప్పుడు మన వాళ్ళందరూ సముద్రాలు దాటి కోట్లు గడిస్తున్నారు. నేను కాదురా, మీరు లెక్క చెప్పండి. నేను మాత్రం భారతదేశం వదిలిపెట్టి రాను దాకా రాను. మా మాట వినండి గురుగారు. ఇంకొకసారి ఆలోచించండి గురుగారు. చెప్తుంది నీ కదూ. మా మాట వినండి. నేను రానురా. అమెరికా వెళ్ళిపోదాం గురుగారు. అర్థం చేసుకోండి. నేను రాను ఊర్లో ఉంటే నా మాట వినరే. అది కాదు గురుగారు. మా మాట వినండి. ఏమిటవి? తాళపత్ర గ్రంథాలు అలా కింద పడ్డాయేమిటి? అరే కృష్ణమాచారి, గురుగారు ఏమిటా ఈ తాళపత్ర గ్రంథాలన్నీ కింద పడేశారు? అవి తీసి పైన పెట్టాయి. మా ముత్తాత గారు రాసిన తాళపత్ర గ్రంథాలు రా ఇవి. నా జాతకం కూడా ఏనాడో రాశారు. గురుగారు దీంట్లో ఏం రాసిందో చూసారా? ఇలా ఇవ్వు. మా వంశంలో నా తర్వాత 3వ తరంలో పుట్టిన ఘనాపాటికి కళ్యాణ యోగం ఆలస్యం అవుతుంది. అతని జాతక రీత్యా ఖండాలు దాటి బంగాళాఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే అక్కడ తెలుగు అమ్మాయితో పెళ్లి. అంటే మీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ జాతకం అన్నమాట. మీ ముత్తాతగారు ముందు చూపుతో ఎంత బాగా రాశారు గురుగారు. ఈ పత్రం నా నేత్రంలో ఎప్పుడు పడలేదే. బిజీలో మీరు చూడకపోవడమో, ఒకవేళ చూసినా మర్చిపోవడమో ఏదో జరుగుంటుంది. అందువలన మనం అమెరికాకి వెళ్తే మీకు పెళ్లి జరుగుతుంది, మన ఈ ప్రమాదం నుంచి బయటపడతాం. నేను రాను.
గురుగారు వానికి మన అడ్రస్ తెలిసిపోయినట్టుంది గురుగారు. మన ఆధార్ కార్డులు కూడా చిరిగిపోయేటట్టున్నా గురుగారు. పదండి గురుగారు. మీరండి నేను చూసుకుంటాను. బిడ్డలారా, ప్రభువుని నమ్మండి, మిమ్మల్ని కాపాడెదడు. ప్రభువుని ప్రార్థించండి, మిమ్మల్ని కష్టాల కడలి దాటించెదడు. రండి బిడ్డలారా, రండి. కలిసిపోవడానికొచ్చారా? లేదు, అలసిపోయి వచ్చాం, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతాం. బిడ్డలారా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంతా సమానమే. మానవులంతా ఒక్కటే. ఆమేన్. జెంటిల్మెన్, ప్రాసలు నువ్వు కూర్చో. చర్చిలో పోయి ఉంటారన్న వాళ్ళు. చర్చిలో పంతులు ఎందుకుంటారా? ఫాదర్స్ ఉంటారు గానీ. పదండి. ఒరే చారి, ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా. అందుకే మన కృష్ణమాచారి చెప్పినట్టు అమెరికా ప్రయాణానికి ఒప్పుకోండి గురుగారు. సరే, తప్పేటట్లేదు, వెళదాంరా. చాలా సంతోషం గురుగారు. ఏమిటి సంతోషం? అమెరికా వెళ్తే మనకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవడున్నాడు రా? అంటే గురుగారు, నా ఫ్రెండ్ ఆదిరెడ్డి అని ఒకడు ఉన్నాడు. ఆదిరెడ్డి వాడేవాడరా? ఆదిరెడ్డి లాస్ ఏంజల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్. అక్కడ మిమ్మల్ని పెద్ద పూజారిగా, వీడిని చిన్న పూజారిగా, వీడిని ట్రస్టీగా, నన్ను క్యాషియర్ గా పెట్టిస్తా అన్నాడు. ఒరే చారి, ఎలాగో అమెరికా వెళ్తున్నాం కాబట్టి మా ముత్తాత గారు నా జాతకంలో రాసినట్టు బంగాళాఖాతంలో నీరు పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే నాకు ఓ అంతే కదా. ఒరే ప్రవీణు, నువ్వు అర్జెంట్ గా అంతర్వేది వెళ్ళిపోయి బంగాళాఖాతం నుంచి నీళ్ళు పట్టరా. Please remember watch, check out belts, electronics, jacket, shoes. తీరాతి చెప్పులు కూడా తీయాలి. బట్టలు తప్ప అన్ని విప్పమన్నాడు. అందుకే ఈ దిక్కుమాల అమెరికా నేను రాను అన్నాను. గురుగారు, ఇది అగ్రదేశం. ఇక్కడ వాళ్ళకి డౌట్ వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్నిసార్లు చెక్ చేస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే కృష్ణ జన్మస్థానంలో వేస్తారు. గురుగారు, మెలో చేయింది. ఏమిటా కుయ్ కుయ్ మేరా శబ్దం? What is this? What is this? Lift your shirt. You shot. Lift your shirt. ఒకసారి చొక్కా లేపండి గురుగారు. ఎందుకు లేపమంటున్నాడు ఏంటో. చొక్కా లేపంటున్నాడు ఏమిట్రా? చొక్కా లేపితే ఏం చేస్తుంది అక్కడ? చెప్పాను కదా, డౌట్ వస్తే ఎన్నిసార్లు చెక్ చేస్తారని. What is this? What is this? They are bullets. Bullets. దే ఆర్ నాట్ బుల్లెట్స్ సార్. తాయెత్తులు ఇట్లా ఉంటాయి. Tights? గొట్టాల్లో ఉంటాయి తాయెత్తులు. What tights? దే ఆర్ ఇండియన్ ట్రెడిషన్. Oh, tradition. What's this? వాటర్ సెంటిమెంట్ వాటర్. Mineral water? అదే సెంటిమెంట్ వాటర్. I don't think it's water. ఏం చెప్తే అర్థం అవుతుందో ఏంటో. What is this? యాక్చువల్లీ ఇట్ ఇస్ హిందూ ట్రెడిషనల్ వాటర్. Oh, all right, you can go. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. శతమానం భవతి శతా. What's it doing? యాక్చువల్లీ హీస్ గివింగ్ యూ హిందూ బ్లెస్సింగ్. యా Oh, థ్యాంక్ యూ. గురుగారు, మీతో అర్జెంట్ గా ఒక నిజం చెప్పాలి. ఇప్పుడేం చెప్పొద్దురా, నేను విన్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం గురుగారు. అమెరికా అందాలు చూడాలి కదరా. ఆహా, ఏం బిల్డింగ్. ఓహో, సూపర్. అమెరికా అదిరిపోయిందిరా చారి. మీ ఫ్రెండ్ ఆదిరెడ్డి ఉన్నాడన్నావు కదా, వాడికి ఫోన్ చేయి. ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వెళ్దాం. అది నంబరు గురుగారు. అదే గురువు గారు నంబరు అని నీళ్లు నవ్వుతావేంట్రా? నంబర్ లేదు గురుగారు.
నంబర్ లేదా? ఆదిరెడ్డే లేడు గురుగారు. ఆదిరెడ్డే లేడా? ఆదిరెడ్డి లేకపోతే అచ్చిరెడ్డికో కృష్ణారెడ్డికో చెయ్యి. అసలు ఈ రెడ్డి లేడురా. మరి అమెరికాలో చాలా మంది రెడ్లు తెలుసని చెప్పావు. అంటే మిమ్మల్ని అమెరికాకి తీసుకురావడానికి ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం ఆడాను. అంతా అబద్ధమా? లాస్ ఏంజలస్ లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను పెద్ద పూజారిని, వీడి చిన్న పూజారి, ట్రస్ట్ అని చెప్పావు కదరా. మీరు నన్ను ట్రస్ట్ చేయాలని అలా చెప్పాను గురుగారు. మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా? మాట్లాడవేరా, నోరు పెగలదే. మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా? రై పడుకుని చాలు లేవరా. ఏమిట్రా గురుగారు ఎక్కడరా? మనకున్నవే 2 రూములు, బెడ్రూమ్, బాత్రూమ్. ఏదో ఒక రూమ్ లో ఉంటాడు చూడరా. ఒరేయ్, ఆ 2 రూముల్లోనూ లేడురా. మరి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా. గురుగారు ఏంటండి ఇది? చెప్ప పట్టుకుంటూ వచ్చేసారు. ఎక్కడైనా వెతకమంటారు? పదండి రూమ్కి వెళ్దాం. నేను రానురా. ఆ రెస్టారెంట్లో, పబ్బుల్లో, సూపర్ మార్కెట్ లో నేను పని చేయలేను. ఈ ఆలయ ట్రస్టీని పట్టుకుని గుడిమెట్టు శుభ్రం చేసే ఉద్యోగమైనా చేస్తాను గాని నేను రాను. ఎవరో ఆలయ ధర్మకర్త వస్తున్నట్టున్నాడు రా. అయ్యా 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 నమస్కారం అండి. నా పేరు అప్పలాచారి. ఉభయ రాష్ట్రాల్లో మంచి పురోహితుడిగా పేరున్నవాణ్ణి. ఎరక్కపోయి వచ్చి అమెరికాలో ఇరుక్కుపోయాను. అయ్యో. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఆ గుళ్ళో స్వామివారి సేవలు చేసుకుంటూ బతుకుతాను. దయతోటి బ్రువరా దివి నుంచి దిగిరారా స్వామి రారా స్వామి రారా దయతోటి బ్రువరా స్వామి రారా స్వామి రారా దివి నుంచి దిగిరారా స్వామి రారా స్వామి రారా. అందరూ హారతి తీసుకోండమ్మా. స్వామి ఇప్పుడు ఇక్కడ పాట పాడనమ్మా ఎక్కడ? తెలీదండి. ఆ అమ్మాయి ఎవరో తెలియదండి, ఇటువైపు వెళ్ళింది. థ్యాంక్ యూ అండి. There was a girl singing inside. Did you see her? Yeah, she went that way. ఏమిట్రా ఏదో మహా అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నావు? మహా అద్భుతమే గురుగారు. మిస్ అయింది. ఆ అద్భుతం అలా ఉంచరా. ఇప్పుడు నీకు ఒక ఆనందకరమైన విషయం చెప్తాను. ఏంటో? నాకు ఈ గుళ్ళో పూజారి ఉద్యోగం దొరికిందో. అవునా? సూపర్ గురుగారు. ఒరే రేపు శాంతా మోనికా బీచ్కి వెళ్ళాలరా. ఎందుకు? ఎందుకంటే అవి ఉంటాయి సముద్రంలో నీళ్లు కలపాలి కదా. నాకంటే చిన్నవాడివి, నేను నీతో చెప్పకూడదు కాను రే. ఆ అందాలు, ఆ చందాలు. గురుగారు 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 ఈ నీళ్ళని తీసుకెళ్లి ఆ నీళ్ళల్లో సంగమం చేస్తే మా ముత్తాత గారు తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు నాకు సంసార యోగం ప్రాప్తిస్తుందా? అద్భుతంగా గురుగారు. స్వామి, నా బ్రహ్మచర్యాన్ని పటాపంచలు చేసే అమ్మాయిని ప్రసాదించు తండ్రి. ఈ తాళపత్రాలు ఒట్టి గాలిపత్రాలని గురుగారికి తెలిస్తే ఆయన ప్రాణం గాలు కలిసిపోద్దేమోరా. అంటే ఆ తాళపత్ర గ్రంథాలు వారు ముత్తాత గారు రాయలేదా? అంటే నువ్వుగా నాసావా ఏమిటి? ఆ విషయం తెలిస్తే గురుగారు గుట్టుకోమంటారా చారి? నువ్వు మూసుకో. మూసా. రేణుకా
Yo, yo, come on girls, look who's showing up. Yo, yo, come on girls, she's so pretty. Hit it, hit it, fight. Renuka, take your eyes off. Check it out, check it out, check, check. Time అవుతుందిరా. కంగారు పడకండి నేను చెప్పేది ఏంటంటే అసలు గబ్బు చూసుకోలేదండి. మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ గుళ్ళో చూడలేదండి నేను. రీసెంట్లీ అపాయింటెడ్. నా పేరు సురేఖ అండి. నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను. నా పేరు అప్పలాచారండి. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? అమరావతి అండి. ఓకే, నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగచ్చు. ఒరే గురుగారు, నిన్న నీళ్లు అలా కలిపానో లేదో ఇవాళ ఈవిడ నన్ను కలిసిందిరా. మా ముత్తాతగారు రాసింది కరెక్టే రోయ్. అబ్బా మీరు ఊరుకోను గురుగారు. ఏమండి, మా గురువు గారు గుడిలో పూజలే కాకుండా హోమాలు పెళ్లిలు అద్భుతంగా జరిపిస్తారు. మీకు ఎవరైనా తెలిస్తే మాకు రెఫర్ చేయండి. ఓ దట్స్ నైస్. దగ్గరలో మీ బాస్ పెళ్ళుంది. ఇంకే తాంబూలాల దగ్గర నుంచి తలంబ్రాల వరకు అన్ని మీరే చూసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. రేపే మా బాస్ని పరిచయం చేస్తాను మీకు. గుడ్ మార్నింగ్ బాస్. వీడెవడరా కండలతోనే మనుషులు చంపేసేవాళ్ళ ఉన్నాడు. గట్టిగా మాట్లాడగను గురుగారు, కండలతో పిసికేస్తాడేమో. బాస్, నేను చెప్పిన పంతులు అప్పలాచారి గారు, కృష్ణమాచారి గారు. నమస్కారం అండి. పంతులు గారు, అయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదు. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంత శాస్త్రోక్తంగా జరగాలి. శాస్త్రాన్ని మా గురువు గారు పిండి వంటల్లాగా నవలి మింగేశారండి. మీ పెళ్లి బేషుగ్గా జరిపిస్తాం. సురేఖ, బాస్. ట్రాన్స్ఫర్ $25,000 ఇన్ దిరకం. ఓకే బాస్. ఏమండి, అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపిస్తే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాం. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. ఈయన వీర్రాజ్ గారు అండ్ షీజ్ ఇస్ వైఫ్. నమస్తే అండి. ఆయన పెళ్లి కూతురు చిరుమామయ్య గారు. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టారుగా. వధువర్లు జాతకాలు కలవకపోయినా గ్రహాలతో గొడవపడి అద్భుతమైన ముహూర్తం పెట్టారు మా గురువు గారు. మా సురేఖ మీ గురించి చాలా స్పెషల్ గా చెప్పింది. ఆవిడికి నేను స్పెషల్, నాకు ఆవిడ స్పెషల్. అప్పుడే పడేశారా? ఆల్మోస్ట్. రండి పంతులు గారు, రండి. లోపలికి వెళ్దాం. రండి. రండి. Yeah, I'm on the engagement. Please come. గురుగారు, మనం ఇండియాలో హోమం జరిపించేటప్పుడు గుట్టుకుమన్నాడే చక్రపాణి గారు మనవరాలు కదా. అవును గురుగారు. ఏమిట్రా మన పరిస్థితి హారతపళ్ళెంలో నుంచి హోమగుండంలో పడ్డట్టయింది. మన రెమ్యునరేషన్ మనం తీసుకుని ఇక్కడ నుంచి చెక్ ఇస్తే పెట్టాము గురుగారు. అదేంటండి పంతులు గారు పేపర్ అడ్డం పెట్టుకున్నారు? దించండి, దించి ముహూర్తం చదవండి. తడిసిపోతున్నాయి గురుగారు ఇక్కడ. నమస్కారం అమ్మా. ముహూర్తం చదవమంటారా? ఈ అమ్మాయి ఏమిట్రా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది? అమ్మాయి కన్నీళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన వాడి కన్నీళ్ళ సంగతి చూడండి. వీడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడేమిట్రా? ఒరే ఆచారి, ఏం జరుగుతుందిరా ఇక్కడ?
ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా? నిన్ను చూసి ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు చూసి నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? అసలు అడుగుతుంటే మాట్లాడవేమిరా? రోబో సినిమాలో రజనీకాంత్ లాగా అలా స్టాట్యూగా నిలబడతావేమిట్రా? ఇదో ఇలా అయితే నేను అమెరికా వదిలిపెట్టి ఇండియా వెళ్ళిపోతాను రా. గురుగారు, నేను అమెరికా వచ్చిందే రేణు కోసం. రేణు కోసం హోమం చేయడానికి మనం చక్రపాణి గారి ఇంటికి వెళ్ళిన రోజే ఆయన మనవరాలు రేణుక అమెరికా నుంచి వచ్చింది. త్వరగా రారా, అమెరికా నుంచి మనవరాలు వచ్చింది. మా బంగారం రామా సూపర్. జర్నీ ఎలా జరిగిందమ్మా? ఎలా ఉన్నావే? చాలా బాగున్నా. విద్య కమ్ కమ్. ఏంటి తల్లి ఇది? తాతయ్య ఇది స్పెషల్ వీల్ చైర్. అమ్మడు జాగ్రత్త. ఏంటమ్మా ఇదంతా? తాతయ్య ఇది ఎలక్ట్రిక్ వీల్ చైర్. నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను. ఇక ఈ రోజు నుంచి అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు అంటూ నువ్వెవ్వరిని బ్రతిలాడాల్సిన అవసరం లేదు. సార్ దాంట్లో కూర్చోబెట్టండి రా. సూపర్ తాతయ్య. అమ్మా, నన్ను బాగా చూసుకోవడానికి మీ అమ్మా నాన్న నిన్ను వదిలిపెట్టి వెళ్ళారా? కానీ నిన్ను చూసుకోవడానికి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. సరే సరే లేమ్మా, బాధపడకు. అందరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఈ రోజు నుంచి మన ఇంట్లో హోమం. కృష్ణమాచారి, గురువుగారు, హోమానికి సంబంధించిన అన్ని వస్తువులు సిద్ధం చేసావా? అరిటాకుల దగ్గర నుంచి తమలపాకుల దాకా అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ హోమంగానే అద్భుతంగా చేశారనుకోండి, దీన్ని చూసి మనకి 2 బేరాలు ఎక్స్ట్రా వస్తాయి. ఒరే పిచ్చి వెధవా, నేను సుదర్శన హోమాన్ని జరిపించానంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మురిసిపోతాడ్రా. సూపర్. అయితే వెండి కలశం కావాలని ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వెళ్ళి పట్టురా. అలాగే గురుగారు. సలలిత రాగ సుధారసారం మావా एक పెగలా, అరే మావా एक పెగలా. సర్వకళామయ నాట్య విలాసం ఎవరైనా చూసారంటావా? ఏమోనే. అమ్మయ్య, ఎవరు చూడలేదు. నేను చూశానుగా, నా పని అయిపోయింది. శ్రీనివాస, చారి, ఒరే చారి. శ్రీనివాస, వీడేంటి ఇలా తూలుకుంటూ వస్తున్నాడు? నీ సౌందర్యం ప్రభు. అపచారం అపచారం, తప్పురా చారి. ఎంత అపచారం అయినా సౌందర్యం సౌందర్యమే ప్రభు. ఒరే చారి. గురువుగారు, ఒక చిన్న డౌట్. ఏమిట్రా? సౌందర్యం గొప్పదా, ఆచారం గొప్పదా? అందులో డౌటే ఉందిరా, సౌందర్యమే గొప్పది. మీరు కనిపించరు గాని చాలా సరసులు సుమి. సరసం మాటదేవుడెరుగు, ముందు కలశం ఎవరా? ఏం పంతులు గారు, హోమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? సిద్ధం చేసామండి. 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోద్ది తాతగారు. తాతయ్య గారు నమస్కారం అండి. రామారా, ఈ అమ్మాయి మా కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. తాతగారు మిమ్మల్ని పూజ స్టార్ట్ చేస్తాం. శుభం. అయ్యా నమస్కారం గురువు గారు. రండి లాయర్ గారు రండి. సార్, ఒకప్పుడు ఈ జిల్లాలోనే మీరు గొప్ప లాయరు. మీ దగ్గర శిష్యర్గం చేసే నేను ఈ స్థాయికి వచ్చాను. దయచేసి నన్ను గారు అని పిలవకండి గురువు గారు. హోమం మొదటి రోజు కదా, దండం పెట్టుకెళ్దామని వచ్చాను.
మంచిదయ్యా. బంధువులు ముత్తైదువులంతా కూర్చోండి. హోమం వాళ్ళు జరిపిస్తుంటే ఫలితం నాకు దక్కేలా ఉందేమిటి? రే అర్థం లేవరా? అర్థం లేదు గురువుగారు, ఇదిగో స్టీల్ పళ్ళెం. అయ్యా చక్రపాణి గారు, హోమం అంతా సిద్ధం చేశాం. హోమం ఎవరు వెలిగిస్తారండి? మా మనవరాలు వెలిగిస్తుంది. మా రేణుకా. పంతులు గారు, అయ్యా ఇది నా మనవరాలు. తల్లిదండ్రి లేరు. జీవితంలో దానికి ఏ కష్టం రాకుండా ఉండేట్టుగా హోమం ప్రారంభించండి. అయ్యా, ఈ 9 రోజుల పాటు పూజలు, పురస్కారాలు, వ్రతాలు, హోమాలు, కళ్యాణాలు అన్ని దివ్యంగా జరిపించేస్తాను. అమ్మా, హోమం వెలిగించు తల్లి. అయ్యా, తొలి అధ్యాయం సమాప్తమైంది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తానండి. కొద్దిగా చాలండి. ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చుగా? మీరు మాకు పెట్టాలి పంతులు గారు. ప్రసాదం మేము మీకు పెట్టడం ఏంటి? మేము మీకు పెడితే ప్రసాదం అవుతుంది. అదే మీరు మాకు పెడితే మహాప్రసాదం అవుతుంది. మీ పేరేమిటో చెప్పారు కాదు? దేవసేన. కాళ్ళకి మట్టెలు లేవు, మెళ్ళో సూత్రాలు లేవు, అంటే ఇంకా పెళ్లి కాలేదన్నమాట. నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఒరే, 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 చారి, ఆ, గురుగారు. ఏమిట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటూ హడావుడిగా వెళ్ళిపోతున్నావు? ఏం లేదు గురుగారు, ఏదో పర్సనల్ పని మీద వెళ్తున్నాను. అలాగే నీ పర్సనల్ పని మీద నువ్వుండు, నా పర్సనల్ పని మీద నేనుంటా. సరే గురుగారు. వాట్ ఎ ఫెంటాస్టిక్ ఇండియన్ ట్రెడిషన్. పంతులు గారు హోమం చాలా అద్భుతంగా జరిపారు. పంతుళ్ళంటే మామూలు మనుషులు కాదు, దైవాంశ సంభూతులు. ఎంతో హే, పంతులు గారు వచ్చారు చూడు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నేను మిమ్మల్ని నగ్నంగా చూశాను. నన్ను చూసారా? మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని చూశాను. నన్ను న్యూట్గా చూసారా? ఎప్పుడు? స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం ఉత్తర ఫల్గుణ నక్షత్ర యుక్త మీనలగ్న మందు తెల్లవారుజామున 4:32 మీ నగ్న దర్శన భాగ్యం కలిగింది. మీ బంధు దర్శనం అండి, బంధు దర్శనం. కడుపుకి అన్నం తింటున్నారా, కొబ్బరి చెప్పు తింటున్నారా? మా పాపని, పుట్టిన పాప ఇలా చూసారా? ఈ shut up. అయినా చూస్తే చూసారు, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని న్యూడ్గా చూసి పక్కింటోళ్ళకి చెప్పకూడదు కదండి, చెప్పినా బాగోదు. Stop. Just stop it. Leave right now. Go. చూస్తే చూస్తాడు. ఇట్స్ లక్కీ ఫెలో, అంతే. Hey, stop. ఏంటండి ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఎవ్వరికి చెప్పొద్దు. నలుగురికి చెప్పడానికి ఇదేమన్నా పేరంటమా అండి? నాకు నచ్చిత్రం, నాలోనే దాచుకుంటాను. నీలో కూడా దాచుకోద్దు. ఇరెస్ట్ చేసే. అలాగే అలాగే, కంగారు పడకండి. శ్రీనివాస, నీకింకా బోర్ కొట్టదు తాతయ్య. ఇందులో లాహిరి లాహిరి పాట నుండి బేఫిక్రీ పాట వరకు అన్ని పాటలు ఉన్నాయి చూడు. నీ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుండి మన ఫ్యామిలీ మెమరీస్ అన్ని ఇందులో సేవ్ చేశాను. నీకు ఫుల్ టైం పాస్ తాతయ్య. ఇదిగో ఇందులో సెల్ఫీ ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చెప్పు తాతయ్య, నీకు ఎవరంటే ఇష్టం? చెప్పు చెప్పు చెప్పు, నేనే కదా. మీ నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో 60 ఏళ్ళు కాపురం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. మనోరాలా, నాదో కోరిక, అది నువ్వు తీర్చాలమ్మా.
అడగండి తాతయ్య, మీ కోరిక నేను తీరుస్తాను. ఏం లేదమ్మా, మీ నాన్నమ్మ అస్థికలు కాశీలో కలిపారు. రేపు నేను పోయిన తర్వాత నా అస్థికలు కూడా కాశీలోనే కలపాలమ్మా. ఏంటి తాతయ్య ఆ మాటలు? నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి, నా పిల్లల్ని నువ్వు ఆడించాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. అబ్బో, నీకు చాలా కోరికలు ఉన్నాయే. పద పద భోంచేద్దాంపా. ఒరే చారీ, గురుగారు హోమం ఎలా జరిపిస్తున్నాను రా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిపిస్తారో అంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు గురుగారు. గురుగారు మీరు జరిపించడం బాగోకపోవడం అంతా శ్రీనివాసుడు దయరా. అయ్యా, రెండో రోజు హోమం దిగ్విజయంగా జరిగింది. సమాప్తం. కొట్టింది. కంగారు పడకండిరా, ఆవిడ కన్ను కుట్టింది మీకు కాదు, నాకు. అవునా గురుగారు? సెకండ్ డేనే పడగొట్టేశారా? ఫస్ట్ డేనే పడగొట్టేశాను రా. చాలా గ్రేట్ గురుగారు. రేయ్ గురుగారు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తవలపాకులు పార్సల్ తీసుకొని పైకి వచ్చేయండి. సంభావం తీసుకొని వెళ్ళిపోదాం. ఆశీర్వదించండి పంతులు గారు. రేవ్ అవన్నీ జాగ్రత్తగా తీసి నా కార్లో పెట్టండి. మధ్యలో మెక్కేయకండి, సుంఠల్లారా. వెళ్ళండి. ఆ వెనక సీట్ లో పెట్టండి రా. ఈ పని నువ్వు చూసుకోవా, నేను చెప్తున్నా కదా ఇక్కడ. అబ్బా, ఉక్క పోస్తుంది, చెమటలతో చచ్చిపోతున్నావు. టవల్తో తుడుచుకోండి గురుగారు. అయ్యో గురుగారు, గురుగారు ఆ టవల్ మాత్రం వాడకండి. ఏమిట్రా వాడితే ఏమవుతుంది? అది ఎవరు వాడారో ఏంటో. ఎవడు వాడితే మనకేమిట్రా? టవల్ అన్న తర్వాత వాడకుండా ఉంటావా? అంటే ఈ టవల్ వాడకండి. ఏ ఈ టవల్ ఎందుకు వాడకూడదు? అంటే మొన్న తెల్లారుజామున 4:32 గారు, అక్కడితో ఆపండి. ఏమండి, గురుగారు నా టైపే, మనసులోనే దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. ఏమిట్రా ఏమైంది? స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ హేవలంబి నామ సంవత్సరం. నీ దుంపదగా వాడిని ఎలా తోస్తావేమిటి? అన్బ్యాలెన్స్ అయ్యి ఆయన కృష్ణమాచారి. చాలా థ్యాంక్స్ తాతగారు, మీరు సమయానికి రాకపోతే బొక్కబొర్ల పడేవాడిని. ఆ? తాతగారు, ఆ ఫోటోలో మీకు మీసాలున్నాయి, ఇక్కడ లేవెందుకు? అదే చిన్నప్పుడు మా మనవరాల్ని ముద్దు పెట్టుకుంటుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది. అంతే, అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను. ఎంత గొప్ప తాతగారు. ఏమయ్యా అప్పలాచారి, నువ్వు కూడా మీసాలు మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేశావు? లేదండి, మా గురుగారికి ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు. చాలాసార్లు దోష నివారణ చేశాం, కానీ ఇంకా దోషం పోలేదు. మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ హోమం అయిపోయే లోపు కుదురుతుందిలేండి. అదేంటి గురుగారు, ఆవిడ మిమ్మల్ని చూసి కనుగొడుతుంది. క్యాచ్ చేసావా? మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిరా. అయ్యా, మేము వెళ్ళొస్తామండి. మంచిది, త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నువ్వెందుకు వంగేవురా? మీ వంగారని వస్తామండి. ఆహాహా, నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా? మామిడి పళ్ళ కోసం. ఏ విద్య, స్టాప్ దిస్ మ్యాంగో స్టోరీయా. ఆ కృష్ణమాచారిని ఏదో ఒకటి చెయ్యాలి. హే, స్మాల్ ప్లాన్. చెప్పు. నేను వాడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా కృష్ణమాచారి గారు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను. అతను బోర్లా పడుకొని చూపిస్తాడు. నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుం మీదకి దూకు. అర్థమైంది, వాడు నడుము ఊరుగుద్ది, నీ పగ తీరుద్ది. చారిగారు, చెప్పండి. చారిగారు, నాకు విషయం చెప్తారా? అడగండి, అద్భుతంగా సెలవిస్తారు. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలి? చాలా సింపుల్ అండి, చూపిస్తాను. ఇలా మోకాల పైన కూర్చొని ఇలా పెట్టాలి. అలానా? మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి? ఏముందండి, మగవాళ్ళ సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా. ఇలాగా బోర్లా పడుకొని అయ్యో పంతులు గారు, క్షమించండి. క్షమించడం ఏంటండి, మనుషుని ఏనుగులు పెట్టి తొక్కి చంపించేస్తారండి మీరు.
ఎరా బావ నేను అడుగు భద్రమేగా. ఈ బండది నన్ను బుద్ధి బండ చేసేసిందిరా. ఉండండి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నీకేం కాలేదు కదా విద్య? ఫైన్. గంగారం అంతుంది దానికి అవుతుందండి. దాదాపు 10 ఏళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చీరలు చూసి చల్లడి గాలి పీల్చుకుని. ఇక నేనుంటాను కదా తాతయ్య, రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అలాగే అయ్యా దండాలయ్యా. అదండాలయ్యా. ఎవరు నువ్వు? ఏ ఊరు మీది? ఎవర్రా మీరు అంటారా? ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్ళిళ్ళు కాదు. తప్పుకో. దశావతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి ఉపాసకునేరా నేను. నా కళ్ళ ముందు తప్పు జరగదు, జరగనివ్వను. ఒరే చారి, ఈ రోజు హోమం జరిగేట్లేదురా, మారణ హోమం జరిగేట్టుందిరా నాయన. ఎవరండి చక్రపాణి గారు? ఎవరండి వాళ్ళంతాను? గురుగారు వాళ్ళు ఆపండి. వాళ్ళు ఏమైనా అగ్రహారం బ్రాహ్మణులు అనుకున్నావేమిటో ఆపడానికి? రౌడీ వెనుకోలరా. రే ఆగండి రా, మీ దండం పెడతాను రా. రే ఆగండి రా బాబు, మీ దండం. రే చారి, ఆ అమ్మాయిని కాపాడా నాయన. కొందలవాడా మనవరాల మీద దాడి చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి. మాట్లాడరేమిటయా? ఎవరు మాట్లాడరేంటి? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మావయ్య. వాళ్ళు ఏ నగల కోసం దాడి చేసుంటారు. వాళ్ళ నగల కోసం రాలేదండి, ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించారు. పోనీ అమ్మాయిని అర్జెంటుగా అమెరికా పంపించేస్తే? నాన్నగారు, రేణుక వచ్చిందే హోమానికి, మధ్యలోనే పంపించేస్తానంటారేంటి? మావయ్య గారు మీరు కంగారు పడకండి, అసలు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం. మీరు పదండి అన్నయ్య. ధైర్యంగా ఉండలేకపోతున్నాను చారి.
ఏం కంగారు పడకండి తాతగారు. మీ మనవరాల్ని చంపాలనుకున్నవాడు ఇక్కడే కాదు, ఎక్కడున్నా నేను ఆపుతాను. నన్ను నమ్మండి. హాయ్ డాడ్. అవుతుందా? రేణుకను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? డాడ్ డాడ్ ప్లీజ్ ప్లీజ్, అది నన్ను పెళ్లి చేసుకుని అన్నాక చంపకుండా దానికి సంబంధాలు చూడమంటావా? నోర్మై, అది కాదు డాడ్. ముయ్ ముయ్ అంతే. నలుగురు మనుషులకి 4 డబ్బులు పారిస్తే 4 నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు. కానీ అది చస్తే ఈ ఆస్తి మొత్తం 3 ముక్కలవుద్ది. ముగ్గురల్లో పంచుకుంటారు. అరే మొద్దు, అదే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే దాని యావదాస్తి నీ ఒక్కడాస్తి అవుతుంది. ఈ లోపది తప్పించుకుంటే తప్పించుకోవడానికి అది పులిపిల్ల కాదు, ఆడపిల్ల. వెయిట్ చెయ్యి, అది నీ పెళ్ళామవుతుంది అంతే. బంగారం, ఈ రోజు దీని పుట్టినరోజు మావయ్య. తాతగారికి చాక్లెట్ ఇయ్యమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఇదిగో అప్పలాచారి, అయ్యా మనవరాలు పుట్టినరోజయ్యా, దీవించు. అరే కృష్ణమాచార్య, ఆ పాపం దీవించు. అలాగే గురుగారు. వెళ్ళమ్మా. శతమానం భవతి శతా. ఏమిట్రా శతాయు? చెప్పు. శతమానం భవతి శతాయు. ఏమిటా వెర్రి కాకలేమిటి? పురుషులు స్త్రీలు ఏమిటా? శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్టతి. నా పుట్టినరోజు కూడా ఈ రోజే, నాకు కూడా అలా చేయించమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు వేరు, మనం వేరు. నీకు చాక్లెట్ తెస్తాను. అలాగే. నూరేళ్లు సంతోషంగా అంకుల్ ఉండమ్మా. గారు, నా పుట్టినరోజు కూడా ఈ రోజే, నాకు కూడా అలా చేయించండి. ఏయ్, ఎవరు నేను లోపల రానిచ్చింది? ఓన్లేవయ్యా అల్లుడు. మీరున్నాను మావయ్య గారు. ఆ కూతురికి ఆ పందాని కూతురికి తేడా లేదా? వెళ్ళొద్దని చెప్పాను కదే, అక్కడికి ఎందుకు వెళ్ళావ్? ఏమండి? వెళ్తావా? ఏమండి? 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 పాపని ఎందుకండి అలా కొడతారు? ఆశీర్వాదానికి కూడా అంతస్తులు అడ్డొస్తాయని ఆ పాపకేం తెలుసు? తల్లి నువ్వు రామా, నేను ఆశీర్వదిస్తాను. ఇలా కూర్చో, నన్నే చూడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు ఆశీర్వదించగానే అది ఐశ్వర్యంతురాలు అయిపోద్దా? ఐశ్వర్యం అంటే డబ్బుండడమే కాదు, సంతోషంగా ఉండడం కూడా. అయ్యా, ఈ రోజు చక్రపాణి గారింట్లో సాక్షాత్తు శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తున్నారు. మీ మనవరాల్ని సాక్షాత్తు శ్రీనివాసుడు అంతటి వాడు వచ్చి వివాహం చేసుకుంటాడండి. శుభం భూయాత్. మధ్యాహ్నం భోజనాలు అందరికీ సెట్ చేశాను. నమస్కారం బ్రాహ్మణ పుంగవా. నమస్కారం అండి. మీరు హోమం చాలా బాగా జరిపిస్తారని పబ్లిక్ టాకు. దయచేసి మా ఇంటికి వచ్చి కూడా త్వరలో హోమం జరిపించండి. తప్పకుండా జరిపిస్తామండి. చాలా అది మా సంతోషం అండి, భాగ్యం. చాలా సంతోషం. భోంచేశారా? చేశాను రాజా. మీరేం కంగారు పడకండి, ఆవిడ కన్ను కొట్టింది నాకు. మీ కన్ను కుట్టిందా? మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిలేండి. మీకు మీకు ఒక ట్రాక్ నడుస్తుందా? ఒరే పిచ్చి ఫ్లవర్ పంతులు, ఆ కన్ను నీ కొట్టలేదురా. ఆవిడ కన్ను ఆవిడకి తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఐటిస్టారియా అనే కంటి జబ్బు ఉంది. మగాళ్ళకే కదా, ఆడాళ్ళకు కూడా కన్ను కొడుతుంది. నీకెలా తెలుసు అని అడగొద్దు, ఆమె నా పెళ్ళాం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే She is my wife. మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. కూలింగ్ గ్లాస్ పెట్టుకో, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది లేకపోతే. పంతులు గారు, నా కోసం చూస్తున్నారా? ఇది ప్రసాదం. మీరు కానీ నాకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పోనీ నేను కానీ మీకు కానీ ఏదైనా
చెప్తాననుకుంటున్నారా? రేపు సాయంత్రం హోమం అవ్వగానే మిథున లగ్నమందు 4:32 శుభగడియల్లో నీకొక శుభవార్త చెప్తాను. శ్రీనివాస హోమం ఆఖరి రోజు తను ఏం చెప్తుందో అని ఆత్రంగా హోమానికి వచ్చాను. కానీ రేణుక కనపడలేదు. అంతలోనే చక్రపాణి గారు చనిపోయారు. దాని తర్వాత రేణుక అమెరికా వెళ్ళిపోయిందని తెలిసిందే. రేణుకను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చాం. అంటే మనం భయపడి పారిపోయి అమెరికా రాలేదా? అంటే నీ ప్రేమ కోసం వచ్చావన్నమాట. అంటే మా ముత్తాత తాళపత్ర గ్రంథాలు, సాగర సంగమం, జల సంగమం అంతా ట్రాష్ గురువు గారు. నీ ప్రేమ కోసం మా ప్రాణాలు త్యాగం చేయాలా? నేను ఇక్కడ ఉన్నాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో రేణుకను కనుక్కుందాం గురుగారు. ఏంటయ్యా కనుక్కునేది? ప్రాణాలతో బతుకుంటే మీరు కనుక్కొని చావండి. గురుగారు వాడిని మీ చేతులతో పెంచారు, ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? ఒక్కసారి ఆలోచించండి గురుగారు. నిజమే గురుగారు. సరే పదండి, ఇరుక్కు తెచ్చానుగా ఇంకేం చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి గారు కులాసాగా ఉన్నారు కదండి? నిన్న అమ్మాయికి నీరసంగా ఉండి అలా పడిపోయిందండి పంతులు గారు. ఇవాళ అలాంటిది ఏమీ జరగదు. అయ్యా, మీ తండ్రి గారు కనిపించడం లేదు. ఉన్నారా? స్వర్గస్థులయ్యారా? క్షమించాలి. మా గురువు గారికి మీ నాన్నగారు కనిపించకపోయేసరికి ఓ చిన్న అనుమానం వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోకండి. మా డాడీ ఇండియాలో ఉన్నారు. అక్కడో పంతులు బ్యాచ్ ఉంది. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వస్తాడు. ముక్కలుగా ఎందుకంటే నరకడం? ఆయనకు ముక్కలంటే ఇష్టమా? అని ముక్కలంటే ఇష్టమో చొక్కలంటే ఇష్టమో మనకెందుకు, వాళ్ళ పర్సనల్ అఫైర్స్. మరే గురుగారు మీరు పైకెళ్ళి ముహూర్తం చదవండి. నేను ఒక్కడేనా? అంటే ఇక్కడ పూజ్యులు సమర్థులు మీరు ఒక్కరే కదండి. అంతేనా? అంతేగా. లోన్లీగా అవునండి. రండి సార్, ఎలా జరిగేది అలా జరుగుతుంది. రేణుతో ఎలాగైనా మాట్లాడాలి. ఎందుకు చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారు, ఎలా మాట్లాడతావు? ఏం చేసైనా సరే మాట్లాడాల్సిందే. అయ్యా, లగ్న పత్రిక చదవమంటారా? చదవక్క నిమిషం. డాడ్, హాయ్ వికే, ఎలా ఉన్నావురా? హౌ ఇస్ అమెరికా? అమెరికా ఇస్ గ్రేట్ డాడ్. ఆ కృష్ణమాచారి దొరికాడా? లేదురా, వాడిని చంపే అమెరికా వస్తాను. ఇంతకీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయిరా? ముహూర్తాలు పెట్టిస్తున్నాను డాడ్. మంచి ఘనపాటి దొరికాడు. ఒకసారి ఫోన్ వాళ్ళకివ్వరా, మాట్లాడతాను. షో, జస్ట్ మినిట్. డాడ్, మీతో మాట్లాడతారండి. ఫోన్ లో ఎందుకులేండి, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. డాడ్ ఫేస్ టైమ్ లోనే ఉన్నారు. ఎందుకులేండి అనవసరంగాను. డ్రైవికి ఫోన్ పంతులకి ఇవ్వరా. పంతులు గారు మాట్లాడండి. కమియా. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? అయ్యా, ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాం, అక్కడ మీరు బహుక్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. చిరంజీవి మోహన్ బాబు అంటావేంట్రా? కృష్ణమాచార్య ఎక్కడ? ఓహో, మీరు ఆ చిరంజీవి గురించి అడుగుతున్నారా? అబ్బే, ఇదిగో ఇక్కడే ఉన్నారు. అరే కృష్ణ, నీకోసం నేను సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు వెళ్ళి అమెరికాలో దాక్కుంటావురా? అయ్యా, మీ అబ్బాయి పెళ్లికి అద్భుతమైన ముహూర్తం పెడుతున్నాం. పెట్టండి. మీ చావు కూడా మీరే ముహూర్తాలు పెట్టుకోండి. నేను అమెరికా వస్తున్నాను. ఆ కృష్ణమాచారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నరికించుకోవడానికి మేమన్నా మేకలంటా? ఒక్కసారి వచ్చి చూడు, సరదా తీర్చేస్తా. వస్తున్నాను రా. నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతానో తెలిపోద్ది. రా 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 అని అన్నిసార్లు పిలుస్తావేమిట్రా? వాడు ఫాస్ట్ గా వచ్చి చేస్తాడేమో. సార్, అంత తొందర ఏమీ లేదు సార్. టేక్ యువర్ ఓన్ టైం. రానివ్వడం గురుగారు, అట్టో ఇట్టో తేల్చేస్తా. రారా రేపు పొద్దున ఫోన్ మా అబ్బాయికి ఇవ్వరా. విక్కీకి ఇవ్వరా ఫోన్. అప్పలాచారి గారు. ఒరేయ్, ఇప్పుడు ఎలా రా? వీడు వాడు మాట్లాడుకుంటే మనం దొరికిపోతాం రా. అప్పలాచారి గారు ఎక్కడ ఉన్నారు? మీరేం కంగారు పడకండి. మీరు వాడితో మాట్లాడుతూ ఫోన్ పైకి తీసుకెళ్ళండి. వాడికి ఇచ్చినట్టు ఇచ్చి కింద వదిలేండి. వెళ్ళండి, మాట్లాడుతున్నాను. అయ్యా వస్తున్నా. విక్కీ, విక్కీ, నోరు మీరా సుంఠ. రేయ్ పంతులు, విక్కీకి ఇవ్వరా ఫోన్. అయ్యా, మీ నాన్నగారు మహానుభావుడు, గొప్పవాడు. చంపేస్తాను నిన్ను. విక్కీ.
సారీ సార్, జారిపోయింది. పర్వాలేదు పంతులు గారు, పదండి పదండి, ముహూర్తం పెడుతురు గాని. అలాగే. రై, మీరు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఈ ఇంటికి ఫోన్ రాకుండా చూడాలి. వీళ్ళ ఫోన్లన్నీ తీసుకుని ఇండియా నుంచి వచ్చే వాళ్ళ నంబర్లన్నీ బ్లాక్ చేద్దాం. రండి. మేడం, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నేను ఫోన్ చేసుకోవాలి, నా ఫోన్ సిగ్నల్ లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం గారు, నా ఫోన్ పని చేయట్లేదు, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? సార్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నా ఫోన్ పని చేయట్లేదు సార్, ఒక్క కాల్ చేసుకుని ఇచ్చేస్తా. అన్నయ్య ఏమైంది? ఆ కృష్ణమాచారి అమెరికాలో ఉన్నాడు. వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వీర్రాజుకు ఫోన్ చేయి, ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. చావ్, ఏం జరుగుతుందో అక్కడ? వీరాకు చెయ్యి, చెయ్యి చెయ్యి చెయ్యి, వీరాకు చెయ్యి. ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? సంథింగ్ ఇస్ రాంగ్. వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేయి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవళంబి నామ సంవత్సర మాఘ బహుళ తదియ అనగా 31/3/18 శ్రీ కనకమేడల సుబ్బరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్ కి శ్రీ దేవినేని అచ్యుతరావు విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి రేణుకాదేవిని ఇచ్చి వివాహము జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది. అయ్యా, మళ్ళీ వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవాలి, నేను వస్తాను. వెళ్ళిరండి. రండ్రా. కృష్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వచ్చా అమెరికాకి? హోమో అయ్యాక నాకేదో చెప్తా అన్నావుగా, అది వినడానికి ఇంత దూరం వచ్చాను. మీరు హోమం చాలా బాగా జరిపించారు, దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నిజమే చెప్తున్నాను. లేదు, అబద్ధం. మరి నిజమేంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమ నీతో 7 రోజులు హోమం జరిపించడానికి వచ్చిన నీతో 7 అడుగులు వేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వేదో మా తాతయ్యతో మంచిగా ఉండేవాడివి కదా అని నేను నీతో కాస్త చనువుగా ఉండేదాన్ని. దాన్ని ప్రేమ అనుకుంటే అది నీ తప్పు. నీ నమ్మను. నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మీరింక బయలుదేరొచ్చు. నాకు మంద అలవాట్లేదు గురుగారు. మందు కాదురా, బ్లాక్ కాఫీ. ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే దేవదాస్ అయిపోయే జనరేషన్ మాది. ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే వేరే అమ్మాయిని లైన్ లో పెట్టే జనరేషన్ మీది. రేణుకా కాకపోతే ఇంకో దేవిక, దేవి కాకపోతే డఫికా, డఫి కాకపోతే డిఫికా. బాధపడకరా చారి. రేణుక నన్ను ప్రేమించట్లేదని బాధగా లేదు గురుగారు. తనేదో ప్రమాదంలో ఉంది. ఈ పెళ్లి తను బలవంతంగా చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది. అదే నిజం పంతులు గారు. రేణుకాకి కృష్ణమాచారి అంటే చాలా ఇష్టం. నువ్వు ఊరుకోవమ్మా. ఆవిడేమో నో అంటుంది, నువ్వేమో ఎస్ అంటున్నావు. ఆటలాడుకుంటున్నారే. కాదు పంతులు గారు, నేను నిజమే చెప్తున్నా. కావాలంటే అప్పలాచారి గారి మీద ఒట్టు. నార్మల్. కొట్టానంటే మొహం అట్టయిపోద్ది. ప్రతి వాడికి నా తలకాయ ఒకటి దొరికింది. కృష్ణమాచారి గారు, నేను చెప్తుంది నిజం. హోమం పూర్తవడానికి ముందు రోజు రాత్రి రేణుక తాతయ్య దగ్గరికి వెళ్ళింది. తాతయ్య, ఏమిటమ్మా? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వేం చెప్పినా అది నాకు ముఖ్యమైందేనమ్మా. ఏంటది? నేను ఒకతన్ని ప్రేమించాను తాతయ్య. ఎవరమ్మా అదృష్టవంతుడు? కృష్ణమాచారి తాతయ్య. కృష్ణమాచారా? హా. అయితే అదృష్టవంతుడు అతను కాదు, నువ్వు. వాడు అదృష్టవంతుడైతే నా కొడుకేంటి ప్లాట్ఫామ్ గాడా? 1000 కోట్ల ఆస్తి ఎవడో పూజలు చేయడానికి వచ్చినట్టు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావు అనుకున్నావా? ప్రాణాలు తీస్తాం. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోనని ఇదివరకే చెప్పాను. అందుకే నిన్ను చంపాలనుకున్నాడు.
నా కొడుకు అంటే ఆ రోజు అమ్మాయి మీద దాడి చేసింది మీరన్నమాట. ఛీ! గురువు గారండి, మీకు ఫేవర్ గా ఒక మాట చెప్తాను. నవధాన్యాలు నువ్వులు దానం చేసినట్టుగా కోట్లాస్తి పొద్దుళ్లకు దానం చేయటం న్యాయమా చెప్పండి? మీ అల్లుడు గారు చెప్పినట్టుగా మీ మనవరాల్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది, మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది. ఫేవర్ గా లేదా అండి? మీకు ఫేవర్ గా లేదు? నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యను. మీరు అసలు మనిషేనా? తాతయ్యని కొడతారా? నీ ముందు బుద్ధిగా ఉంటున్నాను కదా అని బుద్ధున్ననుకుంటున్నారా? దుర్మార్గుణ్ణి చంపేస్తాను. ఈ రోజు నుంచి ఇంట్లో నాదే ఆఖరి మాట. ఆ పంతులు దాన్ని ముక్కలు ముక్కలుగా. సుబ్బరాజు గారు, మీరు ఆగండి. ఇప్పుడు ఆ పొద్దులు గారిని ఏవైనా చేసామనుకోండి, ఎందుకు ఏవైంది అని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అర్ధాంతరంగా హోమం ఆగిపోయిందనుకోండి, ఎందుకు ఏమైంది అని మళ్ళీ కథలు కథలుగా చెప్పుకుంటారు. మన గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా కథలు కథలుగా చెప్పుకోవటం మనకు అవసరమా? ముందా హోమం జరగనివ్వండి. ఆ కృష్ణమాచారి గారిని ఏం చెయ్యాలో కథలు కథలుగా ఆలోచిద్దాం. అర్థమైందా? ఆ రోజు రాత్రి జరిగిన అవమానం తలుచుకొని తాతయ్య కుమిలిపోయారు. ఆ బాధలోనే హోమం దగ్గర ప్రాణాలు వదిలేశారు. ఆ రోజు మమ్మల్ని బయటికి రానేకుండా గదిలో పెట్టి తాళం వేశారు. అంటే ఆ చక్రపాణి హోమం పొగ వల్ల చావలేదా? ఇంట్లో గొడవల వల్ల చచ్చిపోయాడన్నమాట. మీరు నన్ను గురుగారు వినండి. ఉండరా. ఇంత జరిగినా రేణుక ఎందుకు విక్కీని పెళ్లి చేసుకుంటా అంటుంది? తాతయ్య గారి అస్థికుల కోసం. ఆర్ఐపి, రిప్, రెస్ట్ ఇన్ పీస్. పెద్ద ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్థికలు కాశీలో కలపాలని తాతగారి కోరిక. అందరం వెళ్లి కలిపితే తాతయ్య ఆత్మ శాంతిస్తుంది మావయ్య. రాజా, మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఈ పాప్ ప్రాణాలు ఈ కుండలో ఉన్నాయి. రాజా క్యాచ్. రాజా, ఈ అస్థికలు అమెరికాలో ఉన్న విక్కీకి పంపించు, కార్గోలో పంపించు. మావయ్య, వాట్ ఇస్ దిస్? అరవకో. చచ్చిన నీ తాత ఆత్మకు శాంతి కలగాలంటే బతికున్న నాకు మనశ్శాంతి కావాలి. ఏమండి? చూడమ్మా, ఒక్కోసారి తెలుగాళ్ళకు కూడా తెలుగు సరిగా అర్థం కాదు. అందుకని నీతో స్పష్టమైన సరళమైన తెలుగు మాట్లాడతా. ముందు నీ పెళ్లి వాళ్ళ అబ్బాయితో జరగాలి. అప్పుడు ఆస్తి వాళ్ళదవుతుంది, అస్థికలు నీవవుతాయి. దయచేసి పెళ్లి చేసుకో. నేను ఈ పెళ్లి చేసుకోను. చేసుకోకపోతే ఈ అస్థికలు కాశీలో కాదు మురుక్కాలలో కలిపేస్తాను. మావయ్య, పెళ్లి జరగాలి. తాతయ్య అస్థికులు కాశీలో కలపడానికి రేణుక ఆ వెధవను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ పిల్ల పిచ్చిదా మంచిదా? అస్థికల కోసం ప్రేమించిన వాడిని వదిలేసి ఆ విధవను పెళ్లి చేసుకుంటుందా? ఆఫ్టర్ ఆల్ అస్థికలు కలిపితే అంతా కలపపోతే అంతా. రే నోరు మూయండ్రా. మనకు ఆఫ్టర్ ఆల్ అస్థికలే కావచ్చు, కానీ రేణుకాకి అది వాళ్ళ తాతగారు కోరిక. ఆయన కోరిక తీర్చడానికి ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందంటే రేణుక ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి. పైగా ఆ విక్రమ్ మంచివాడు కాదు. ఆస్తి వాడికి దక్కిన తర్వాత రేణుకాను వాడు బ్రతికినిస్తాడని నమ్మకం లేదు. అది నేను బతికుండగా జరగనివ్వను. రేణుకా నేను ఎలాగైనా కాపాడుకుంటాను. కాపాడాలంటే ముందు మనం బతికుండాలి కదా. ఆ సుబ్బరాజు గారు ఆల్రెడీ ఇండియా నుంచి అమెరికా బయలుదేరి ఉంటాడు. హలో, కావాలనే గుద్దాం. సారీ అడిగితే చెప్తాం కదా. ఏయ్, మీరందరూ మా ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పంతుళ్లే కదా? మాకు తెలుగు రాదు సార్. What? ఇంగ్లీష్ కూడా రాదండి. ఏయ్,
సార్ మా వాడు మీ సూట్ కేసు తీసుకెళ్ళిపోతున్నాడు. రే చచ్చిపోయేవాడికి పాస్పోర్ట్ ఎందుకురా? పైకి వెళ్ళి కలెక్ట్ చేస్తా. మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టి మరీ వచ్చాన్రా. పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి గాని చావుకు ముహూర్తాలు ఎందుకురా? నిన్ను చంపడానికి వాడు గన్తో రెడీగా ఉన్నాడు. కృష్ణమాచారి నిన్ను I will kill you. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ టు కమ్ ఫర్ మై బిగ్ డే. యా యా పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చాం. గుడ్. అయ్యా, మా వాడి గురించి మీకు చెప్పకూడదు కానండి. ఊరుకోండి గురుగారు. నువ్వు ఊరుకోబాయ్, నాకు తెలుసు కదా. అయ్యా, మా వాడి చేతుల మీదుగా ఎవరికైనా పెళ్లి బట్టలు ఇచ్చాడంటే ఆ వధూవరులు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. మీరేమనుకోనంటే మీ పెళ్లి బట్టలు కూడా మా వాడి చేతుల మీదుగా తీసుకోవడం మంచిదండి. విద్య, ఏం బావా? పెళ్లి బట్టల పనులన్నీ కృష్ణమాచారికి అప్పచెప్పండి. ఆల్ మెజర్మెంట్స్ ఇవ్వండి. ఓకే? నా కొలతలా? ఫ్యాటు నీవి కాదు, వేణుక మెజర్మెంట్స్ ఇప్పించు. పంటలు గారు రండి, కొలతలు తీసుకుందరు గాని. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? మా బావ చూస్తే చంపేస్తాడు. బావే కృష్ణని నీ దగ్గర పంపించాడు. వాట్? తలంబ్రాల బట్టలు కుట్టించడంలో కృష్ణమాచార్యాన్ మంచిదంట, అందుకే కొలతలు తీసుకోవడానికి వచ్చాడు. పంతులు గారు, నేను వెనక్కి తిరుగుతాను, మీ పని కానివ్వండి. ఆ? కొలతలు తీసుకోమని చెప్పానే, అంతే. నేను నిన్ను వెళ్ళిపోమన్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. సారీ రేణుక, నేను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. తాతయ్య అస్థికలో అడ్డం పెట్టుకొని నిన్ను బెదిరించి ఈ పెళ్లి ఒప్పించారని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈ ప్రమాదంలో వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అస్థికలు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నిన్ను అమెరికా నుంచి దాటిస్తాను. తాతగారి అస్థికలు కాశీలో కలిపి నా దారి నేను వెళ్ళిపోతాను, మళ్ళా నీకు కనపడాను. కృష్ణ, నేను వెళ్తున్నా. గురుగారు, ఇప్పుడు మనం విక్రమ్ ఇంటికి వెళ్దాం. ఇంట్లో అస్థికలుంటే అరిష్టం, పెళ్లి జరగదని చెప్తాం. పెళ్లి జరగదని చెప్పిన వెంటనే విక్రమ్ కంగారు పడతాడు. అస్థికలకి సంప్రోక్షణ చేయించాలని ఒక అబద్ధం ఆడదాం. అప్పుడు ఖచ్చితంగా అస్థికల్ని బయటికి తీసుకొస్తాడు. ఆ అస్థికల సంప్రోక్షణ సూర్య భగవాన్ల ముందు జరిపించాలని అస్థికల్ని బయటికి తీసుకొద్దాం. వాడు అమెరికాలో పెరిగాడు, ఈ శాస్త్రాలు సంప్రోక్షణలు వాడు నమ్ముతాడంటావా? మనల్ని నమ్ముతాడనే నమ్మకం నాకుంది. పదండి వెళ్దాం. అయ్యా, మీ పెళ్లి అద్భుతంగా జరగాలని పూజ జరిపించాను, హారతి తీసుకోండి. అయ్యో, ఇదేమిటి? తాళి కట్టవలసిన చేతులు కాలిపోయాయేమిటి? ఇక్కడేదో అపశకునం జరుగుతోంది సుమా. మొన్నేమో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడేమో పెళ్లి కొడుకు చేయగలిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి గురుగారు. ఇదిగో ఇది ఒకసారి పట్టుకో చెప్తా. ఇలా ఇవ్వు. ఈ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా అరిష్టం ఉందేమో. అరిష్టం అంటే? అరిష్టం అంటే జరగకూడదు జరగడం, చెయ్యకూడదు చేయడం, ఉండకూడదు ఇంట్లో ఉండడం, దాన్ని అరిష్టం అంటారు. ఇంట్లో ముసలోడు అస్థికలు ఉన్నాయిగా. పంతులు గారు, ఇంట్లో మా మామయ్య గారు అస్థికలు ఉన్నాయి, అవి ఉండడం వల్ల ఏవైనా అరిష్టమా అండి? అస్థికల? అరే కృష్ణమాచారి, ఇది పట్టుకోరా. అస్థికలు ఏమైనా జంతికలు అనుకుంటున్నారా? డబ్బాలో పెట్టుకుని మధ్య మధ్యలో తినడానికి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఈ పెళ్లి జరగదు కాక జరగదు అంతే. బయట
అయితే ఇంట్లో అస్థికలు ఉండకూడదంటారా? మళ్ళీ ఉండకూడదంటావు, చెప్పు తీసి కొడతారు. పోనీ తల కింద పెట్టి పడుకోండిరా. రోజు నిద్రపోయే ముందు అస్థికలు ఇంట్లో ఉండకూడదురా. కొంపలో ఉంటే అరిష్టంరా, దరిద్రులారా. శ్మశానంలో ఉండాలి. అంటే అవి చాలా వాల్యుబుల్ అండి, బయట ఎక్కడ పెట్టలేం. అంత వాల్యుబుల్ అయితే వాటికి శాంతి జరిపించాలి, లేకపోతే పెళ్లి జరగదయ్యా. పంతులు గారు ఇప్పుడేం చేయాలి? ముందు ఇంట్లో ఉన్న అస్థికలు బయటికి తీసుకురావాలి. గురుగారు అష్టకులు సూర్యుడికి చూపించు. అలాగే. ఓకే బాస్. తీసుకొని పారిపోతున్నారా, పట్టుకోండి. సెక్యూరిటీ గెట్ హిమ్. బాయ్స్ క్యాచ్ హిమ్. yes ma'am. వీళ్ళు వచ్చారేమిట్రా, వీడైపోతాడు. Hey you, stop. Stop. Hey, don't move. అయిపోయాడు రోయ్. అనవసరంగా అస్థికల్ని బయటికి తీసుకొచ్చాం. సారీ సార్, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది ఏమనుకోవద్దు. అయినా అస్థికలు దొంగతనం చేయడం ఏంటండి? ఆ ఎదవలు అదేమన్నా బంగారు కొండనుకున్నారా? వాళ్ళ మొహం అంట. బాస్ ఇవిగోండి అస్థికలు. బట్ మనుషులు మిస్ అయ్యారు బాస్. లోక్ పంతులు గారు, అస్థికలో ఇంట్లో ఉండడం అరిష్టమైనా సరే అస్థికలో ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ వీటిని బయటికి తీమని చెప్పకండి. పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చారు, పెళ్లి పనులు మాత్రమే చూసుకోండి. అర్థమైందా? లీవ్. ఓర్చుకోరా రే, నొప్పి ఎక్కువైనట్టుంది గురుగారు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐఎమ్ థింకింగ్. Lot of meat gun. యు మీన్ మీటింగ్? No, not meeting. I mean muscle gun. మసిలేడు గురుగారు. I mean mutton. మటన్ నో 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 మటన్. వి ఆర్ నాన్ వెజిటేరియన్స్. నో వెజిటేరియన్స్, నో నాన్ వెజిటేరియన్స్. Oh my god, this fellow is confusing me. Please take them outside. గురుగారు Please, I will do small surgery. అరే ఏం అవదులే, ఓర్చు. గురుగారు ఎలా ఉంది వాడికి? వాడి పిర్ర గట్టిదేనట్రా చారి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అస్థికల జోలికి వెళ్తే మన ప్రాణాలు తీసేలా ఉన్నారా చారి. మనం మిడిల్ డ్రాప్ అవటం బెటర్. మిడిల్ డ్రాప్ అవడానికి ఇది ఏమన్నా ప్యాకెటా గురుగారు? ప్రేమ చావో రేవో. అయితే చావే. లేదు గురుగారు, మనం వాళ్ళ అస్థికలు తీసుకుని పారిపోయాం కాబట్టి వాళ్ళు మనం వెంటపడ్డారు. అదే అస్థికల ప్లేస్ లో మనం డూప్లికేట్ అస్థికలు పెడితే మనం వాళ్ళని మాయ చేసి ఎస్కేప్ అవ్వచ్చు. డూప్లికేట్ అస్థికల అదెలారా? ఇది డూప్లికేట్ అస్థికల కలసం. ఇది వాళ్ళ ఇంట్లో పెట్టి మనం ఒరిజినల్ తీసుకొచ్చేయాలి. ఒరే సీన్ శాస్త్రి, నువ్వే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నీ పిర్ర పేలిందని తెలిస్తే మన అందరికి పేలిపోతుంది. అది నేను చూసుకుంటానులేరా. రే చారి, కలశం యాసిటీస్ గా ఉంది, లోపల అస్థికల బదులు ఏం పెట్టావురా? పులిహోర. పులిహోర? పదండి అల్లో. ఇంత సెక్యూరిటీ ఉంటే ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు? ఎలా వచ్చారో అర్థం అవడం లేదు బాస్. నమస్కారం అండి. ఏమిటి అలా బయటికి చూస్తున్నారు? ఇంట్లోకి నిన్నెవడో దొంగ వచ్చాడు. ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. టైంకి గన్ దొరకలేదు, లేకపోతే నేనే షూట్ చేసేవాడు. షూట్ చేయాల్సిందే, దొంగలు కదండి మరి. మీరు మాట్లాడుతుండండి, వాడెక్కడికి పోతాడో చూస్తాను. వీడేమిట్రా ఇంతున్నాడు? వీడు షూట్ చేయాలేమిట్రా? వీడి చెయ్యెత్తి కొట్టినా చచ్చిపోతాం. ఏమండి, మీరు పెళ్లికి ఇంకేవో కావాలన్నారు కదా, ఆ లిస్ట్ ఒకసారి చెప్తారా? ఐల్ రైట్ డౌన్. ఏంటి పంతులు గారు వెతుకుతున్నారు? ఏం లేదు విక్రమ్ గారు, పెళ్ళేలాగా అమెరికాలో జరుగుతుంది కదా, పెళ్లి జరిగే విధానం మాత్రం అచ్చ తెలుగు సాంప్రదాయంలో జరిగితే అద్భుతంగా ఉంటుంది నా అభిప్రాయం. తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే బావా, ఆ? ఒక్కసారి పైకి రండి, మీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఏంటమ్మా? మావయ్య, నాకు తాతయ్య అస్థికల్ని
చూడాలనుంది. అదేమైనా వెంకటేశ్వర స్వామి ఫోటోనా డైలీ చూడడానికి? పాపం దానికి తాతయ్య గుర్తొస్తున్నాడంట. ఒకసారి చూపించండి ప్లీజ్. Chris? Yes, ma'am. They want to go for wedding shopping and arrange a cab for them, okay? మేడం, పెళ్లికి కావలసిన వస్తువులు చెప్తాను, రాసుకోండి. మన వెనకాలతో జరిగినట్టుంది. మన వెనకాల బోర్డులన్నీ జరుగుతుంటాయి మేడం, అవన్నీ మనకెందుకు. రాయండి రాయండి. చెప్పండి. రేపు వచ్చి మొత్తం డీటెయిల్డ్ గా చెప్తాం మేడం. ఓకే. గురుగారు విసిరేరా. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదేంటి అస్థికలు పులిహోర వాసన వస్తుంది? పులిహోర? ఎక్కడికి వెళ్తున్నారు మేడం? పెళ్లికి వెళ్తున్నాను. ఎవరి పెళ్లికి? నా పెళ్లికే. మీ పెళ్లికా? రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదు రా చారి. బాబాయ్, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ తీసుకోలేదు. గురుగారు, మన లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ట్రైన్ లో వెళ్తాం. నా అనుమానం ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసి ఉంటారు. అక్కడి నుంచి ఇండియాకి ఫ్లైట్ లో వెళ్తాం. ఆ విక్రమ్ గారు మనల్ని వదులుతాడంటావా? ట్రైన్ పవర్ బ్యాంక్ లో ఆగుతుంది. కృష్ణమాచారి బ్రతకడానికి వీల్లేదు. వాడు మనల్ని పట్టుకోవడానికి వాడు మనుషులతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ మనం కనపడం. అక్కడి నుంచి వాడు రైల్వే స్టేషన్ కి, తర్వాత ఎయిర్పోర్ట్ కి వస్తాడు. ఆలోగా మనం వెళ్ళిపోతాం. ట్రైన్ పోయేలాగుంది. Yes, yes. మా బావ గుర్తొస్తే భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. మనం ఇండియా వెళ్తున్నాం. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతున్నాం. రేయ్ గురుగారు, ఈ అమెరికాలో ఉండలేక చచ్చిపోతున్నావురా. ఆ వెధవల టార్చర్ భరించలేకపోతున్నాం. కాస్త రిలాక్సేషన్ కోసం ఎవరైనా తెలుగు మొహాలు కనపడితే బాగుంది. ఇక్కడ ప్లేస్ ఉంది, కూర్చోండి కూర్చోండి. ఎరా అన్ని సామాన్లు తెచ్చావా? అన్ని తీసుకొచ్చేసాం. తెలుగు మాట్లాడుతున్నారు మీరు? తెలుగు వారా అండి? కాదు, మరాఠీ వాళ్ళం. టైం పాస్ కోసం తెలుగులో మాట్లాడుతున్నాం. ఎలా ఇచ్చా? అంత ఎటకారం ఎందుకండి బాబు? మా ఆయనది కామెడీ ఫేస్ లేండి. ఇంతకీ వేర్ ఆర్ యు గోయింగ్? ఇండియా వెళ్తున్నాం. ఇండియాలో ఎక్కడికమ్మా? కాశీకి. ఈజ్ ఇట్? అవునండి, మా తాతయ్య గారి అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం. అరే, మేము కూడా మా తాతగారు అస్థికలు కలపడానికి కాశీకే వెళ్తున్నాం. ఓ, మా తాత మామూలు తాత కాదండి, మా తాత గొప్ప తాత. ఇటు తాత గొప్పతనం గురించి చెప్పండి నాన్నగారు. సరిగ్గా 82 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచింది. ఎందుకండి? పురుట్ల నొప్పులతో మా తాత పుట్టాడు. పుట్టగానే ఏడ్చాడు. ఏడుస్తూనే పెరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే అండి, మా తాతకి 5వ ఏటే 5 ఏళ్ళు నిండాయి. 5వ ఏట 5 ఏళ్ళు నిండపోతే 7 ఏళ్ళు నిండుతాయటండి. మా తాతయ్య వర్షం పడుతుంటే గొడిగేసుకుని వెళ్ళేవాడు. వై తాతయ్య అని అడిగితే తడవకుండా ఉండడానికని తడమొక్కకుండా చెప్పేవాడు. హౌ నాలెడ్జ్ మా తాతయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి వేరే టాపిక్ సార్ మాట్లాడుకుందాం. వినండి సార్, మా తాత కథ చాలా బాగుంటుంది సార్. మా తాత కాలేజీ డేస్ లో అన్ని ఆటలు ఆడేవాడు. కానీ ఏది గెలిచేవాడు కాదు. అయినా ఆడేవాడు. అవును. పంతులు గారు, ఏమంటే పంతులు గారు మిమ్మల్ని. హలో మాస్టర్. వినండి సార్, మా తాతకి పెళ్ళీడు వచ్చాక పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు.
కానీ ఏ అమ్మాయి మా తాత వెంటపడలేదు సార్. ఎందుకు కొడుతుంది? ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు. ఆల్రెడీ ఒక ఆమె బావిలో పడింది. నా కోసమే దూకాడనుకుని ఆవిడ మా తాతతో ప్రేమలో పడింది. ఆవిడే మా బామ్మ సార్. మాస్టర్ కూర్చోండి. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. సార్ మా తాత మా కోసం జిలేబీలు చేసేవాడు సార్. ఇంటిల్లు 10 హ్యాపీగా తింటుంటే నవ్వుతూ మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూరు పాకని పక్క నవ్వేవాడు సార్. అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట. ఎవరా నువ్వులే? ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు తాత మమ్మల్ని? నువ్వు మళ్ళీ పుట్టాలి తాతయ్య, నువ్వు మళ్ళీ పుట్టాలి. లేరా అడుగు పంది లే. వాడికి తాతయ్య అంటే ప్రాణం. ఏ తాతను చూసినా వాళ్ళ తాతయ్యే గుర్తొస్తాడు. నువ్వు ఉండవమ్మా. తాత ఏంట్రా తాత? ఆయన ఇంకా తండ్రే కాలేదులే. ఏమడే ఇదేడు పాపని చెప్పండి. అప్పుడు సార్ వాడిని ఆపటానికి ఒక పాట ఉంది. పాట? అది మా కుటుంబ గీతం సార్, మా ఫ్యామిలీ సాంగ్. ఫ్యామిలీ సాంగ్. తాతయ్య 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 భలే తాతయ్య బంగారు తాతయ్య 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 ఆహా తాత ఓహో తాత ఓహో తాత ఆహా తాత ఓ. సార్ ఒక మూమెంట్ వేయండి సార్, బాగుంటుంది. వాళ్ళు టార్చర్ భరించడానికి మేము ఇక్కడికి వస్తే మీ తాత కూడా గురుగారు వదిలేండి, కూర్చోండి, మీరు కూర్చోండి గురుగారు. నీకు దండం పెడతాను రా, మీ తాత కథ వినే ఓపిక మాకు లేదురా. ఆ రోజుల్లో మా తాత వాట్ ఇస్ దిస్ మ్యాన్ హ్యాండ్లింగ్? మా బావ ఫోన్ చేస్తున్నాడు. రై పంతులు, మా ఇంటికి వచ్చి నన్ను ఫూల్ చేసి రేణుకాని తీసుకెళ్ళిపోయావు. నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదు, నిన్ను అమెరికా మట్టిలో కలిపేస్తా. ఆల్ ది బెస్ట్. జాన్ అమెరికా ఎప్పుడు వచ్చాడు డాడీ? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? సారీ, వి అరెస్టెడ్ హిమ్ బై మిస్టేక్. నౌ ఇస్ ఫ్రీ. నో ప్రాబ్లం. వి ఆర్ సారీ ఫర్ ద మిక్స్. ఓకే బాయ్. డాడ్ ఏం జరిగింది? నన్ను మోసం చేసిన ఆంధ్ర పంతుళ్ళు అమెరికా వచ్చారు, నీ ఇంట్లో దూరారు, నీ ఫోన్లు నా ఫోన్లు పని చేయకుండా చేశారు, నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించారు. అంతేకాదు డాడ్, రేణుకాని అస్థికల్ని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావురా? పులిహోర తింటున్నావా? మీకెలా తెలుసు? కరెక్ట్ చెప్పారు డాడ్, వాళ్ళ అస్థికల ప్లేస్ లో పులిహోర పెట్టారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు రెడీ శాన్ ఫ్రాన్సిస్కో ఇన్ ఎ ట్రైన్. నేను శాన్ హోజే రైల్వే స్టేషన్ కి వెళతాను.
నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళు, వాళ్ళు మిస్ అవ్వడానికి వీల్లేదు. మా వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణ వెళ్ళిపో. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతారని నీకు మాటిచ్చాను. నాకు మాట తప్పడం అలవాట్లేదు. అంకుల్ మీరైనా చెప్పండి ప్లీజ్. లేదమ్మా, చావుకు భయపెడితే ఇన్నాళ్ళు మేము చేసిన పూజలకి హోమాలకి ఫలితం ఏముంటుంది? ఏమైనా సరే అస్థికలు గంగలో కలపంది మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బాగా చెప్పారండి. ఇంతకీ గొడవ చేసిన ఎదవలు ఎవరండి? ఈ అమ్మాయిల మావయ్య ఆస్తి కోసం బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చేసుకోకపోతే వీళ్ళ తాతగారు అస్థికలు కాశీలో కలపనేమని బెదిరిస్తున్నారు. తాత విలువేంటో తాతలేనే ఆ ఎదవలకేం తెలుసమ్మా? మీ తాత అస్థికలు కాశీలో కలపడానికి ఆడి ముత్తాతలు కూడా అడ్డుపడలేరు. ఇక్కడ పంతులు ఉండాలి కదా, ఎక్కడ? రే, నువ్వు ఆ పిల్ల మావయ్య కదా? అవును. నువ్వు కడుపుకి రైస్ తింటావా లేదా ప్లాస్టిక్ రైస్ తింటావా? దరిద్రుడా! అసలు అస్థికలు గంగానదిలో ఎందుకు కలుపుతారో తెలుసా? అప్పటి వరకు దక్షిణం వైపు ప్రవహించే గంగానది కాశీ రాగానే ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. అక్కడ అస్థికలు కలిపితే ఆత్మ పరిశుద్ధమై కాశీ విశ్వేశ్వరంలో ఐక్యమైపోతుంది. అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటావా గాడిద? అసలు మా తాత అస్థికలు కలపడానికి మేము కాశీ వెళ్తున్నాంరా. ఇదిగో మా తాత అస్థికలు. అసలు మా తాత గురించి నీకు తెలుసురా? మీ తాత ఏమని గాంధీ తాత తెలియడానికి? అది సంక్రాంతి పండుగ రోజు హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచింది. ఎందుకురా? పురుట్లు నొప్పుల ద్వారా. అప్పుడే మా తాత పుట్టాడు. ఏడుస్తూ పుట్టాడు, ఏడుస్తూ పెరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే తెలుసా? మా తాతకి 5వ ఏట 5 ఏళ్ళు వచ్చారా. మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లిడు వచ్చిన అమ్మాయిల వెంట పడ్డాడు. కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదురా. ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు. ఆ బావిలో ఆల్రెడీ ఒక ఆమె పడు. పంతుళ్ళు కనబడక నేను ఏడుస్తుంటే ఆవిడేరా మా బామ్మ అంటే. ఇటు తిరగరా బంగారు. పంతుళ్ళు ఎక్కడ? ఇక్కడ మా తాత ఓ స్వీట్ ఎపిసోడ్ ఉంది. మా తాత మా అందరి కోసం జిలేబీ చేసేవాడ్రా. జిలేబీ ఏంట్రా? మా ఫ్యామిలీ అంతా జిలేబీ హ్యాపీగా తినేవాళ్ళం. వెంటనే మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూర్ పాక్ అని పక్క పక్క నవ్వేవాడ్రా. అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట. ఇదేంటి? మా తాత అస్థికలు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. మా తాత అస్థికలు పట్టుకుపోతున్నాడు సార్, సపోర్ట్ కాడు. సార్, నేను ట్రైన్ లో కలిసి పట్టపగల పద్మారావుని మాట్లాడుతున్నా సార్. ఏంటో చెప్పిస్తావు? ఆ పిల్ల మామయ్య వచ్చి మాతో గొడవపడి మా తాత అస్థికలు తీసుకెళ్లిపోయాడు సార్. మీ తాత అస్థికలు తీసుకెళ్ళాడా? ఎందుకు తీసుకెళ్ళాడురా? వాడికి మా తాతగా చెప్పాను సార్. తాత కథ చెప్పావా? నువ్వు తాత కథ వాడికి చెప్పావురా? మీకు చెప్పిందని చెప్పాను సార్. అది సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకు వంగిన మా బామ్మ అమ్మా నడిచింది. సార్, సార్ వింటున్నారా సార్? వింటున్నాను, చెప్పిస్తావురా? అది సంక్రాంతి పండుగ రోజు. అరే నువ్వు ఫోన్ పెడతావా చంపే పెట్టావా వచ్చి? సార్ బాగుంటుంది సార్, వినండి సార్. మా టెన్షన్ మాది. ఎదవా సార్ 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 ఏమే ఏడవకే దొరుకుతాయి. మూవ్ ఫాస్ట్. కృష్ణ, అదిగో మా బావ వచ్చేసాడు. ఒరే చారి, ఉండండి గురుగారు, ప్రాణాలతో ఇండియా చేరతామంటావా? వాడిని చంపైనా ఇండియాకి వెళ్దాం. ఒరే వాడు చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాడు రా. గుద్దేస్తాడు రా, ప్రాణాలు పోతాయి రా. గురుగారు నువ్వు గుద్దేరా చారి? ఊరుకోరా. గుద్దేయడానికి ఏమైనా దొంగ రోడ్లు అనుకున్నావా? ఒరే చారి, జాగ్రత్తగా పోనీరా నాయనా. చాలా భయంగా ఉంది. నేనున్నానుగా, నీకేం భయం లేదు.
ఒరే పందులు ఏంట్రా నీ బొంద? ముందుకు రారా తెలుసుకుందాం. ఏంట్రా దూకుడు? వాడు ఒక రాక్షస జాతి వాళ్ళ ఉన్నాడ్రా, జాగ్రత్త. మీరు ఉండండి గురుగారు, తాడో పేడో తేల్చుకుంటా. వదలండి. Get that girl and kill it! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి గురుగారు? రక్షణ కర్తవ్యం ఏంట్రా? లగెత్తడమే. దరిద్రుడు, ఇటు ఇటు. ఏదో కారుస్తున్నాడు గురుగారు. లిఫ్ట్ అడుగుతామా గురుగారు? నోరుమయ్యరా, వాడికి వచ్చి కాపాడమని అడుక్కున్నావురా. లిఫ్ట్ లిఫ్ట్. మీ ముత్తాత దొరికారా? ఒరే, గ్రహచారం బ్యాండ్ మారేతో కుదా కాకరే గాని హిందీలో ఓ సామెతరా. వీడా రాక్షస జాతి కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తిరా. పదండి రా రే. కృష్ణమాచారి, చంపేర విక్కి వాణ్ణి. రండి లాయర్ గారు, మీరు ఇప్పటి వరకు మర్డర్ కేసులు వాదించుంటారు, కానీ మర్డర్ చూసుండరు. ఇప్పుడు చూడండి, చారిగాడి చావు చూసి ఎంజాయ్ చేయండి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన సమేతుడు, పంతుళ్ళు దేవుళ్ళు కాబట్టి పార దించు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దింపు పార. అందరూ రండి. అమ్మారా, ఆచార్య గారు లేవండి. పంతుళ్ళు ఈ పక్కకి రండి. ఆచార్య గారు సంతకాలు పెట్టండి. ఇటు చూడటానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. పదండి, వాడి దగ్గరికి వెళ్తాం. పదండి. ఇక్కడ ఉన్నోళ్ళు మీరే పవర్ఫుల్ అని అర్థమవుతుంది. మీరెవరు? నా పేరు పట్టపగలు పద్మారావు సార్. చెప్పు. పట్టపగలు పద్మారావు. మాది డల్లాస్. మా తాత సిగలు కాశీలో కలపడానికి ఫ్యామిలీ తోటి ఇండియా వెళ్తున్నాం. ఓకే. మా తాత చాలా మంచోడు సార్. ఓకే. అది సంక్రాంతి పండుగ సమయంలో సార్, హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకి వంగిన మా బామ్మ ఏం చెప్తున్నావు పద్మారావు? మా తాత కదా సార్. మీ తాత కథ నాకెందుకయ్యా? బాగుంటుంది సార్. మీ తాత కథ నీకు బాగుంటుంది, నాకెలా బాగుంటుంది? ప్లీజ్ సార్, మీకు కూడా బాగుంటుంది, ఒకసారి వినండి సార్. చెప్పు. మా తాత పుట్టగానే ఏడ్చాడు సార్. ఎవరి తాత అయినా పుట్టగానే ఏడుస్తాడయ్యా? సార్, మా తాతకి 5వ ఏట రాగానే 5 ఏళ్ళు నిండాయి సార్. అదేదో విత్తగా చెప్తావేంటి పద్మారావు? ఎవరికైనా 5వ ఏట 5 ఏళ్లే వస్తాయి. మా కోసం మా తాత జిలేబీ చేసేవాడు సార్. అది మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటుంటే, జిలేబీ తింటడం ఏంట్రా, అది మైసూరు పాకని పక్క పక్క సార్. అంత పిచ్చి పుష్పం రా మీ తాత. జిలేబీ పాకంలోంచి మైసూరు పాకం పుట్టుకొచ్చుదా? ఏం చెప్తున్నావురా నాకు? గెట్ అవుట్. డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టావు. వాడి సంతకం ఎందుకండి? వాడికి అగ్రహారంలో హారతి కర్పూరం బిళ్ళంత స్థలం కూడా లేదు. అగ్రహారం కొనేంత ఆస్తి వచ్చి పడిందయ్యా మీ వాడికి.
అదెలాగండి? రేణుక తాత శ్రీ చక్రపాణి గారు పోతూ పోతూ ఆయన వేల కోట్ల ఆస్తిని ఇదిగో ఈ కృష్ణమాచారికి రాసిపోయారు. మీ మామగారు నీకు వీడియో పంపించారు. సుబ్బరాజు, నిన్ను అల్లుడు అని పిలవడానికి కూడా నాకు సిగ్గేస్తుందిరా. నా మనవరాలు ప్రేమ కట్టొచ్చి ఆస్తి కోసం దాన్ని చంపేయాలని చూస్తావురా? రే, ఇంట్లో హోమ ఫలితంగా నా మనవరాల్ని రక్షించడానికి కృష్ణమాచార్య అనే పంతులు గారు వచ్చాడు. నా ఆస్తి మొత్తం అతని పేరు రాశాను. ఆచారి, నా మనవరాలికి ఏ కష్టం రాకుండా అది సంతోషంగా ఉండేట్టుగా చూడు నాయన, చూడు. కృష్ణమాచారి, నేను మర్డర్ ఒక్కటే చేయలేదు జీవితంలో. ప్లీజ్ నాతో మర్డర్ చేయించు. మాకు సంతకాలు పెట్టు. పెట్టను. పెట్టకపోతే కాల్చేస్తా. పంతులు గారండి, మీకు పూజలు మాత్రమే వచ్చు, కన్ను పంచడం మీకు రాదండి. వద్దండి, మీకు అన్ని వచ్చండి. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచంలో డబ్బు కోసం మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, మానవత్వాన్ని కోల్పోతాం. ప్రపంచంలో జరిగే తప్పులన్నిటికీ డబ్బే కారణం. అలాంటి డబ్బు నాకొద్దు. తాతగారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, రేణుక సంతోషంగా ఉండాలని. తను సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. ఆస్తి మీరే ఉంచుకోండి. సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. మా తాతగారు అస్థికలు ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం బాబు. ఇవి మీ తాతగారు అస్థికలు కాదండి, మీ తాతగారి పైన మీకున్న ప్రేమ. ఒరే జాగ్రత్త, నువ్వు గొప్పడివి బాబు. నాన్నమ్మ అస్థికలు కాశీలో కలిపారు. రేపు నేను పోయిన తర్వాత నా అస్థికలు కూడా కాశీలోనే కలపాలమ్మా.